వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్‌లీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ నుండి బిట్‌కాయిన్ అనేది కంప్లీట్‌గా ఒక డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసి లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. బట్ ఈ లోని బ్రేక్ చేసింది అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. యస్టర్‌డే మీకు అదే చెప్పాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత పంప్ అవ్వడం అనేది ఒక 10% ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో, ఈ లో బ్రేక్ అయింది. ఈ లో బ్రేక్ అయింది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. సో, ఇప్పుడు నెక్స్ట్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఓకే. ఇంపార్టెంట్ సపోర్ట్స్ కానీ, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు సేవ్ మనీ, టు మేక్ మనీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ ఎనాలిసిస్. సో, ఇక్కడ ఈ లో బ్రేక్ అయింది కాబట్టి ఇది ఇన్వాలిడ్. దీన్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను. సో, అయితే టాప్ అయితే ఇదే. ఓకే. సో, ఇక్కడ ఇది లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. సో, హై ఇదే అనుకోవచ్చు. 88,500-600 రేంజ్. బట్ ఇప్పుడు లో వచ్చేటప్పటికి ఇది 74,500. ఓకే. సో, దీన్ని ఎగ్జాక్ట్‌గా మనం మార్క్ చేసుకోవాలి అనంటే 74,520 అనుకోవచ్చు. 520 ఆర్ 500. సో, ఇది లో అవుతుంది. ఈ లోని బ్రేక్ చేస్తే నెక్స్ట్ బిట్‌కాయిన్ ఎక్కడి వరకు మూవ్ అవ్వచ్చు. ఈ టాప్‌ని బ్రేక్ చేయాలి అనంటే ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 20% ఉంది. 20% ఈజ్ వెరీ హ్యూజ్. ఓకే. ఇక్కడ బిట్‌కాయిన్ ఈ లోని బ్రేక్ చేస్తుందా? ఈ హైని బ్రేక్ చేస్తుందా? అనేది ఎగ్జాక్ట్‌గా ఎవరు చెప్పలేరు. ఈవెన్ మైకేల్ స్లేయర్ గూడా 83,000 ఆర్ 84,000 దగ్గర బిట్‌కాయిన్‌ని అరౌండ్ మిలియన్స్ కాదు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి బై చేశాడు. ఓకే. సో, బిట్‌కాయిన్ ఇంకా కిందకి ఫాల్ అవుతది అని జడ్జ్ చేయగలిగితే సో, అంత పెద్ద వేల్స్ కంటే జడ్జ్ చేసేవాళ్ళు ఎవరుండరు. ఓకే. సో, అయితే ఇక్కడ మీకు ప్రీవియస్‌లీ చెప్పాను. ఇది మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతది అని చెప్పి 70,000 నుంచి 72,000 రేంజ్ అనేది. సో, మీరు స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఒక 14-15% ఉంది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్పాట్. ఒకవేళ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలి అనంటే సో, ఈ మిడిల్‌లో ఓకే. ఐ కెన్ గివ్ అన్ ఎగ్జాక్ట్ సపోర్ట్ 65,000 ఈ రేంజ్ ఏదైతే ఉందో. సో, ఇది నేను జస్ట్ లైన్ డ్రా చేస్తూ ఉన్నాను. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ జోన్. సో, 65,000 దగ్గర నుంచి 66,000 వరకు ఇట్లా ఒక జోన్ డ్రా చేసుకోవచ్చు. జోన్ డ్రా చేస్తే ఇదంతా మెస్సీగా ఉంటది. అయితే ఈ 3 లెవెల్స్ 1, 2, 3 ఓకే. ఓకే. ఈ 3 లెవెల్స్‌లో 72,000 దగ్గర నుంచి 70,000 వరకు 65, 66,000 రేంజ్ ఒకటి. ఇంకొకటి 61,000 దగ్గర నుండి 60,000 వరకు. ఈ 3 లెవెల్స్‌లో బిట్‌కాయిన్ బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బాటమ్ కానీ బ్రేక్ అయితే. బిట్‌కాయిన్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం ఇక్కడ కీ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైనే కీ లెవెల్. ఓకే. సో, ఎప్పుడైతే బిట్‌కాయిన్ ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి అట్‌లీస్ట్ డైలీ క్యాండిల్ సస్టైన్ అవ్వాలి. సో, ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ టాప్‌ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. ఓకే. సపోర్ట్ దగ్గర కానీ, రెసిస్టెన్స్ గానీ, ట్రెండ్ లైన్ కానీ ఓకే. ఈ టాప్‌ని నెక్స్ట్ క్యాండిల్స్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అది 100% బ్రేకౌట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో, సినారియో ఎలా ఉంటది అనంటే దీన్ని బ్రేక్ చేయాలి. రీటెస్ట్ అవుతుంది. తిరిగి మళ్ళీ ఈ టాప్‌ని బ్రేక్ చేసి ఈ టాప్ ఏదైతే ఉందో 88,500 బ్రేక్ అయితే సో, ఇక్కడ బ్రేక్ అనేది మనం సస్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ టాప్‌ని బ్రేక్ చేసేటప్పుడు ఒక విక్ ఫార్మ్ అయినా సరే నెక్స్ట్ బిట్‌కాయిన్ పంప్ అవుతుంది అనటానికి మనకు మంచి హోప్స్ ఉంటాయి. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేసింది అంటే ఇది బ్రేక్ అవుతది. ఈ బాటమ్ బ్రేక్ అవుతదనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అందుకే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ 3 లెవెల్స్ దగ్గర. సో, ఒకవేళ బాటమ్ బ్రేక్ అయితే సినారియో ఎలా ఉంటది? సో, ఇలా ఉండొచ్చు. ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ పంప్ అయిపోవచ్చు. లేదు అనంటే ఇక్కడి వరకు తిరిగి మళ్ళీ ఫాల్ అయ్యి ఒక విక్ ఫార్మ్ అయ్యి సో, తిరిగి మళ్ళీ పంప్ అయ్యి దీన్ని సపోర్ట్ కింద తీసుకొని పంప్ అవ్వచ్చు. ఓకే. దేర్ ఆర్ ఛాన్సెస్ బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి. ఎందుకు అనంటే పాస్ట్ 3 మంత్స్ నుండి జాన్, ఫెబ్, మార్చ్ ఓకే. ఇది ఏప్రిల్ కూడా వచ్చింది. పాస్ట్ 3 మంత్స్ నుండి కంటిన్యూ‌గా బిట్‌కాయిన్ డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నాను. అయితే ఈ టాప్ ప్రీవియస్‌లీ క్రియేట్ చేసిన టాప్ ఏదైతే ఉందో 109 గాని, 110 గాని ఇది బ్రేక్ అవుతదా లేదా అనేది సెకండరీ. వన్స్ ఈ డౌన్ ట్రెండ్ బ్రేక్ అయిందనుకోండి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతది.
అప్ ట్రెండ్ తిరిగి మళ్ళీ బ్రేక్ అయినప్పుడు, అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ ఈ డౌన్ ట్రెండ్ బ్రేక్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ బ్రేక్ అనేది ఇంకొకసారి విక్ ఫార్మ్ అయ్యి, లేదు ఫాల్ అయ్యి బ్రేక్ అవుతుందా? లేదు ఇక్కడ నుండే బ్రేక్ అవుతుందా? అనేది ఇప్పుడు మనం అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి మీకొక క్లారిటీ వస్తది. నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయింది అనంటే రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎప్పుడు 100% రివర్స్ అవుతది అనంటే ఈ టాప్ బ్రేక్ అయినప్పుడు రివర్స్ అవుతది. సో, ఈ బాటమ్ బ్రేక్ అయిందనుకోండి. సో, తిరిగి మళ్ళీ 1, 2, 3 ఈ 3 లెవెల్స్ దగ్గర మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 5-10% ఆఫ్ యువర్ క్యాపిటల్ అసైన్ చేసుకోండి. స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అయితే వెరీ, వెరీ లెస్ లివరేజ్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుండే బిట్‌కాయిన్ పంప్ అవుతూ ఉంటే ఇది టీపీ1 అవుతుంది. టీపీ2 అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ గాని, ఈ సపోర్ట్ గాని ఓకే. టీపీ3 ఇదవుతుంది. ఓకే. ఈ 2 ఎంట్రీస్ ఫిల్ అయినాయి అనుకోండి. ఎంట్రీ 1 విల్ బి టీపీ1, టీపీ2, టీపీ3 అట్లా. సో, టార్గెట్స్ ఇలా సెట్ చేసుకొని పార్ట్స్‌లో బై చేస్తూ, పార్ట్స్‌లో సెల్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే. బిట్‌కాయిన్ ఫాలో అవ్వడానికి మన దగ్గరున్న న్యూస్ ఏంటి అనంటే చైనా. ఓకే. చైనా రిమైనింగ్ కంట్రీస్ అన్నీ ట్రంప్‌కి సరెండర్ అయినా సరే చైనా ఈజ్ నాట్ సరెండరింగ్ అండ్ చైనా ఈజ్ ఫైటింగ్ బ్యాక్. సో, మీరు రెసిప్రోకల్ టారిఫ్ కింద 50% టారిఫ్ ఏస్తే మేము గూడా టారిఫ్ ఇంక్రీజ్ చేస్తామనే అంటుంది చైనా అనేది. దిస్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ మార్కెట్. అలాంటప్పుడు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అప్లికబుల్ ఎప్పుడవుతుంది అనంటే ఈ 8న అవుతుంది. ఓకే. సో, ట్రంప్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి 8న అప్లికబుల్ అవుతుంది. అంటే ఈరోజు ఈవినింగ్ అవుతుంది. దాన్ని బట్టి మొమెంటమ్ అనేది ఉంటది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి 1 వీక్ వరకు కూడా వోలటిలిటీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 100% ఎటు మూవ్ అవుతుంది అని చెప్పలేము. బెటర్ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే అవాయిడ్ చేయండి ఫ్యూచర్స్ ట్రేడింగ్. స్పాట్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 1500-1600 రేంజ్ గాని. సో, కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఈ వీక్ క్లోజ్ అయ్యేటప్పటికి అంటే ఇంకా 5 డేస్ టైమ్ ఉంది. సో, ప్రీవియస్ క్యాండిల్ అయితే వెరీ, వెరీ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మంచి విక్ ఫార్మ్ అవ్వలేదు. నేను అదే చెప్పాను యెస్టర్‌డే విక్ ఫార్మ్ అవ్వలేదు. కానీ యెస్టర్‌డే క్యాండిల్ ఒక మంచి విక్‌తో ఫార్మ్ అయింది. ఈ వీక్ క్లోజ్ అయ్యేటప్పటికి ఇథీరియం కానీ దీని అబోవ్ సస్టైన్ అయితే 1500-1600 ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే దెన్ ఇథీరియం ఇక్కడ నుండి పంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ లైన్ డ్రా చేసుకోండి. ప్రీవియస్‌లీ చూడండి ఈ లైన్ డ్రా చేస్తే నేను ఇక్కడ ఈ విక్ చూసాను. ఇక్కడ ఒక విక్ ఫార్మ్ అవుతుంది. సో, ప్రీవియస్‌లీ ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. సో, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ కింద యాక్ట్ అయింది కాబట్టి సో, మళ్ళీ జోన్ డ్రా చేయడం ఎందుకని జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తూ ఉన్నాను. సో, దీన్ని బ్రేక్ చేసింది అనంటే దీని అబోవ్ ఇథీరియం గాని సస్టైన్ అయితే దీన్ని బ్రేక్ చేసి క్యాండిల్స్ దీని అబోవ్ సస్టైన్ అయితే డెఫినెట్‌లీ ఇథీరియం పంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడి వరకు ఫార్మ్ అయిన తర్వాత దీని అబోవ్ అట్‌లీస్ట్ ఒక డైలీ క్యాండిల్ అయినా సరే క్లోజ్ అవ్వాలి. దాని తర్వాత రీటెస్ట్ అయ్యి పంప్ అయ్యే ఛాన్స్‌లుంటాయి. ఓకే. దిస్ విల్ బి ద కీ లెవెల్ అండ్ ఈ సపోర్ట్ కూడా కీ లెవెలే. కానీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోనే చెక్ చేయాలి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకంత క్లారిటీ లేదు ఇథీరియంలో. సో, యెస్టర్‌డే అదే చెప్పాను ఇథీరియంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకనంటే మాసివ్ సెల్లింగ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇంత మాసివ్ సెల్లింగ్ అనేది ఇథీరియంలో ఎప్పుడు జరగలేదు. బీ కేర్‌ఫుల్ అబౌట్ ఇథీరియం. ఓకే. ఓకే. ప్రీవియస్‌లీ మనం డిస్కస్ చేసుకున్నదే బీటీసీ డామినెన్స్ అనేది ఈ ట్రెండ్ లైన్ అనేది మంచి కీ లెవెల్ అవ్వబోతుంది అని చెప్పి. సో, ఈ ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. యూ కెన్ సీ. సో, ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఇది. ఈ వీక్ అనేది బ్రేక్ చేసింది. బట్ ఒక విక్ ఫార్మ్ అవుతుందా? ఇది బ్రేక్ అవుతుందా అనేది. ఇది బ్రేక్ అయ్యి బీటీసీ డామినెన్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే ఆల్ట్స్‌లో మొమెంటమ్ అనేది వస్తది. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది ఇంత మాసివ్‌గా పంప్ అవుతూ ఉంది. సో, నేను అదే చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే రైజింగ్ ప్యాటర్న్ రైజ్ అవుతున్నది ఎప్పుడైనా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అంటే కంప్లీట్‌గా ఫాల్ అవుతది అని కాదు గానీ బ్రేక్ చేసి కొంచెం వరకు అట్‌లీస్ట్ దీనిలో ఒక ఏదైతే క్రియేట్ చేసుకుందో ఈ టాప్‌లో ఒక 50% అయినా సరే కరెక్షన్ అనేది ఉండాలి కంపల్సరీగా. అప్పుడు మనం ఆల్ట్స్‌లో మొమెంటమ్ అనేది చూస్తాం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఆల్ట్స్‌లో ఎంటర్ అవ్వడానికి కూడా దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఎందుకనంటే బాటమ్స్ కూడా బ్రేక్ అయినాయి చాలా కాయిన్స్. మార్కెట్‌లో ఈ సినారియో ఎప్పుడు జరగలేదు. 1990స్‌లో ఏదైతే సినారియో జరిగిందో ద గ్రేట్ డిప్రెషన్ కానీ, బ్లాక్ మండే కానీ ఇవన్నీ ట్రంప్ వల్లనే చూస్తూ ఉన్నాము. మెనీ ప్లేయర్స్ మీరొక్కళ్ళే కాదు. ఈవెన్ వేల్స్ గూడా ఎప్పటినుండో మార్కెట్‌లో ఉన్నవాళ్ళు కూడా ఈ సినారియోని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌ని ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. సో, దిస్ ఈస్ వెరీ న్యూ. దీనిలో ఒకవేళ మీరు లాస్ అయ్యి ఉంటే నో నీడ్ టు వర్రీ. ఎందుకు అనంటే అందరూ లాసెస్ ఫేస్ చేశారు. బట్ ఆ లాసెస్ అనేవి ఎఫర్డబుల్ అయ్యి ఉండాలి. మేబీ ఒక 1 మంత్ గాని, 2 మంత్స్ గాని ట్రేడ్ చేసి తిరిగి మళ్ళీ రికవర్ చేసుకునేటట్లు ఉండాలి. అంతేగాని క్యాపిటల్ మొత్తం లూజ్ అయ్యేటట్లు మనం చేసుకోకూడదు.
మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్. సో, మీకు ఒకవేళ మనీ మేనేజ్మెంట్ గురించి కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. నేను డెఫినెట్‌లీ దానికి సంబంధించి ఎలా మనీ మేనేజ్ చేసుకోవచ్చు, సేఫ్‌గా ఎలా ట్రేడ్ చేయొచ్చు, ప్రాఫిట్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేదైనా కాయిన్ గురించి ఎంట్రీస్ కానీ, ఎగ్జిట్స్ గానీ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఐ విల్ పోస్ట్ దట్ కాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.